దేవుని వాక్యాన్ని విందాం. సికింద్రాబాద్ OMCA సంఘ పెద్దలు బి జానన్న గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. పెద్దలు బి జానన్న గారు అందరికి సుపరిచితమే. అన్నగారు మన మధ్య నుండి మనకి ఎంతైనా సంతోషం. అన్న మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వందనాలన్నా. వందనాలు బ్రదర్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయ కాలమున ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయ కాలమున మీ అందరితో ఇలాగూ ఈ కాన్ఫరెన్స్ లో కలుసుకోవడానికి, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరి ప్రియులు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సోదరులు బర్నబాస్ గారికి, సోదరు శ్రీకాంత్ కు, ప్రియులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. నా జ్ఞాపకం ఉన్నది, ఒకసారి సోదరు బర్నబాస్ గారు గతంలో నన్ను అడిగారు, కానీ అప్పుడు నేను మహబూబ్ నగర్లో పనిచేస్తున్నందువల్ల ఉదయాన్నే లేచి మహబూబ్ నగర్ వెళ్ళటం రావటం, ఆ ప్రయాణ అనుకూలతలు లేనందుచేత మరి మీతో కలుసుకోలేకపోయాను. కానీ ప్రభు ఈసారి అవకాశం ఇచ్చారు, అందుకు నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలమున మన ధ్యానము కొరకై 1-2 లేఖన భాగాలను చదువుకుందాం. దయచేసి గమనించండి. లూకా సువార్తలో మొదటిగా ఒక వచనాన్ని నేను చదువుతాను. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. యోహాను సువార్తలో కూడా ఇవే మాటలు ఉన్నాయి, అవి కూడా చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 26, 27 వచనాలు మనకు తెలుగులో కలిసి ఉన్నాయి, చదువుతున్నాను, గమనించండి. యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యన ఉన్నాడు, మీరాయనను ఎరుగరు. ఆయన చెప్పులు వారును విప్పుటకైనను నేను యోగ్యుడును కానని వారితో చెప్పెను. మరొక వచనం మనకు పరిచయమైంది, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను, గమనించండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగువలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించలాగున ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ ఉదయకాలమున వేకువనే ఈ రీతిగా మీ సన్నిధిలో ప్రవేశించే ఈ గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి మీ కాపుదలు మాకు అనుగ్రహించి మా దేహములకు సేద తీర్చి విశ్రాంతినిచ్చి మా ఆయుష్ను పొడిగించి మరొక నూతన దినములో మేము ప్రవేశించుటకై మీరు చూపిన కృప కొరకు మీకు వందనములు తండ్రి. అవును, ప్రియులు ప్రార్థించినట్లు అనేకులు ఈ సమయాన్ని చూడలేక గతించిన వారుగా ఉన్నారు. మమ్మల్ని అయితే మీ ఉచిత కృప చొప్పున ఇంకను సజీవుల లెక్కలో నిలిపిన దేవుడిగా మీరు ఉన్నందున మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడా, సమస్తమును నిర్వహించుతున్న మా గొప్ప ప్రభువా, ఈ దినమున భూమి మీద మీ కార్యములు సఫలం చేయండి. ఈ దినమందు మేము జీవించట్లో మీకు సాక్షులుగా, మీ నామానికి సంతోషాన్ని తీసుకొచ్చు వారముగా, మిమ్మను మహిమపరచు వారముగా జీవించుట కొరకై మీ కృప దయచేయుదురని మీకు మొరపెట్టుకుంటున్నాం. చేరువచ్చిన ప్రియులందరి కొరకు మీకు వందనాలు తండ్రి.
ఈ రీతిగా కొంతకాలముగా ఉదయం నుండే జరుగుతున్న ఈ పరిచర్యను బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయాన్నే మీ మాటలు మేము ధ్యానించుచూ ఉండగా, చదువుచూ ఉండగా పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి చదువుకునే మీ మాటలు, ధ్యానించే మీ మాటల వలన నాకును మా ఒక్కొక్కరికి క్షేమము మేలు కలుగులాగున మీ కృప దయచేదురని మీకు మొరపెట్టుకుంటున్నాం. ఈ సమయంలో మేము చదువుకునే ఈ లేఖన భాగాలను మా కొరకు ఆశీర్వదించండి. ఇందులో మీ కుమారుని క్రీస్తు ప్రభువును మేము చూచి ఆయనను జ్ఞాపకము చేసుకుని ఆయనను మా తండ్రి ఈ దినము కొరకై ఎరిగిన వారమై సాగుట్లో తగిన నిండైన సహాయం మీరు దయచేయండి. నిష్ప్రయోజకుడును మీ మాటలు వివరించటకు చేతకాని వాడును ప్రభువా సహాయం చేయండి. నన్ను మా కుక్కరుని మీ వశములో ఉంచుకోనండి. ఈ మా ప్రభు మరి జూమ్ నెట్వర్క్ లో కూడా ఎలాంటి అవాంతరము రాకుండా సహాయం చేయండి. ముందున్న ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల్లో రెండు సంగతులు మనం గమనించే వారంగా ఉన్నాం. మొదటిగా లూకా యోహాను సువార్తలలో బాప్తిస్మా ఇచ్చు యోహాను చేసిన ప్రకటన మనకున్నది. ద డిక్లరేషన్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అభిలాష మనం చూసే వారంగా ఉన్నాం. ద డిజైర్ ఆఫ్ అపోస్టల్ పాల్. ఈ రెండింటిని మనం గమనించుకున్నట్లయితే యోహాను సువార్తలో బాప్తిస్మా ఇచ్చు యోహాను మాట్లాడుచు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన అక్కడ ఉన్నటువంటి వారికి తెలియచేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, వాస్తవానికి మత్తయి 3వ అధ్యాయం 11వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇవే మాటలు యోహాను పలికినట్లుగా సువార్తలు మనకు తెలియచేస్తున్నాయి. ఈ మాటల్లో యోహాను తెలియచేస్తూ నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు అంటున్నాడు. హీ ఈజ్ మైటియర్ దాన్ ఐ. గొప్పవాడు అనే మాటకు ఇంగ్లీష్లో ఉన్న మైటియర్ దాన్ ఐ అనే దానికి ఎంతో తేడా ఉన్నట్లు మనం గుర్తించగలం. ప్రియులారా, బాప్తిస్మా ఇచ్చు యోహానును గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో 400 సంవత్సరాల చీకటి కాలము గతించిన తరువాత వారి మధ్య ప్రత్యక్షమైనటువంటి ప్రవక్తగా, పాత నిబంధన కాలపు ప్రవక్తులు అని మనం చెప్పుకునే వారిలో చివరి ప్రవక్తగా ఆయన ఉన్నట్లుగా మనం ఆయన గురించి మనం గుర్తించగలం. ఆయన గొప్ప ప్రవక్తగా ఆయన తెలియచేయబడినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుందండి. ఆయన బోధ, ఆయన జీవిత విధానం ప్రత్యేకమైనదిగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానీ ఆ యోహాను మాట్లాడుతూ నా వెనుక వచ్చువాడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును గురించి ఆయన తెలియచేస్తున్నాడు. నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు లేక శ్రేష్ఠుడు. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే యోహాను ఇవే మాటలు ఆయన గురించి తెలియచేస్తున్నాడు. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు అంటున్నాడు. నాకంటే ప్రముఖుడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రముఖుడుగా యోహాను పరిచయం చేయడాన్ని, నాకంటే గొప్పవాడుగా ఆయన ఉన్నాడని లేక శక్తిమంతుడుగా ఆయన ఉన్నాడని ప్రభువును గురించి పరిచయం చేయుట ఈ భాగంలో మనం చూడగలం. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ యోహాను మాత్రమే ఇక్కడ పలికినటువంటి ఒక ప్రత్యేకమైన మాట 26, 27 వచనాలలో మనం చూడగలం. మీరు ఆయన మీ మధ్య ఉన్నాడు అంటున్నాడు. మొదటిగా మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును గురించి పాత నిబంధన గ్రంథం అనేక ప్రవచనాలు తెలియచేసిందిగా ఉన్నది మనం ఎరుగుదాం.
ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన ఏ రీతిగా వస్తాడో, ఆయన జన్మను గూర్చి, ఆయన జీవిత విధానాన్ని గూర్చి, అదే సమయంలో ఆయన ఏ పని నిమిత్తమై వచ్చుచున్నాడో దానిని గూర్చి, సిలువలో ఆయన సిద్ధపరిచే రక్షణ, దాని కొరకై సిలువలో ఆయన శ్రమ పొందే ఆ తీరు, ఆ వివరములన్నీ కూడా పాత నిబంధన ముందుగానే తెలియచేసిందిగా ఉన్నది. దానిని గురించిన ప్రవచనములన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎరిగిన వారుగా ఉన్నారు. కానీ విశేషంగా ఈ భాగాలు మనం గమనించినట్లయితే యోహాను ప్రత్యేకంగా పరిసయ్యులతో, సద్దూకయులతో చేరి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాటలు తెలియచేస్తున్నాడు. వారి మధ్య ప్రభువు ఉన్నాడని తెలియచేస్తున్నాడు. కానీ వారట ఆయనను ఎరిగిన వారుగా లేరు అంటున్నాడు. ఆయన మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు అని చెప్తూ, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అంటున్నాడు. యేసు ప్రభుతో తన్ను తాను పోల్చుకున్నవాడుగా యోహాను భాగంలో మనకు కనబడుతున్నాడు. ప్రియులారా, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యుడను కాను అంటున్నాడు. ఆయన చెప్పులు మోయుటకు యోగ్యుడను కాను అని మత్తయి సువార్తలో తెలియచేస్తున్నాడు. వంగి ఆయన చెప్పులు వారు విప్పుటకు నేను యోగ్యుడు కాను అని మార్కు సువార్తలో మార్కు తెలియచేస్తున్నాడు. యోహాను ఇక్కడ తెలియచేస్తూ, ఆయన మీ మధ్య ఉన్నాడు, కానీ మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును, కానీ ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను అంటున్నాడు. ఈ దినాన్ని మనం గమనించినట్లయితే క్రైస్తవ లోకం, విశ్వాసుల గురించి నేను మాట్లాడడం లేదు, క్రైస్తవ లోకము క్రీస్తును ఎరుగనటువంటిదిగా ఉన్నది అని చెప్పడానికి మనం సందేహించవలసిన అవసరం లేదు. ప్రియులారా, క్రైస్తవ దేశాలని పిలువబడుచున్నటువంటి దేశాలలో ప్రజలు అనేకులు క్రైస్తవ పేర్లు కలిగి ఉన్నారు, కానీ క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానము లేనివారుగా, క్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత సంబంధము లేనివారుగా వారు ఉన్నారని చెప్పడానికి అతిశయోక్తి కాదు. క్రైస్తవ లోకము క్రీస్తును గూర్చి ఎరిగి ఉన్నది ఎంత మట్టుకు అంటే, ఆయన జన్మ, ఆయన ఈ లోకములో జన్మించాడని క్రిస్మస్ జరుపుకుంటూ జన్మను గూర్చి మాత్రం ఎరుగుదురు. ఆయన చనిపోయాడని, ఆయన పొందిన శ్రమలను గూర్చి గుడ్ ఫ్రైడే నాడు జ్ఞాపకం చేసుకుంటూ కొందరు ఎరిగిన వారుగా ఉంటూ ఉన్నారు. అంతకు మించినటువంటి క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి జ్ఞానం లేక ఎరిగిన అనుభవం క్రైస్తవ లోకములో అనేకులు కలిగి లేరు అని మనం ఏమాత్రం అతిశయోక్తి లేకుండా చెప్పుకోవచ్చని నేను భావిస్తున్నాను. ఒకవైపున క్రైస్తవ లోకము క్రీస్తు ఈ లోకములో ఉంటుండగా ఎరుగని వారుగా ఉంటుండగా, విశ్వాసులమైనటువంటి మనలో అనేక మంది ఆయనను గూర్చి ఎరిగిన వారంగా ఉన్నాము, కానీ వ్యక్తిగతముగా ఆయనను మన జీవితాలలో ఎరిగిన వారంగా ఉన్నామా అని మనం ప్రశ్నించుకుంటే, ఎంత మట్టుకు ఆయనను వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నామో నీవు నేను గ్రహించగలిగిన వారంగా ఉంటున్నాం. ప్రియులారా, ఒక వ్యక్తిని గూర్చి ఎరిగి ఉండుట వేరు, ఒక వ్యక్తిని ఎరిగి ఉండుట వేరు. ఉదాహరణకు సహోదరులు బర్నబాస్ గారు మొదటిసారి నేను మాట్లాడినప్పుడు, అన్నా నేను ఫలానా అని నాకు చెప్పారు, ఆయన్ని గురించి అంత మటుకు మాత్రమే నాకు తెలుసు. అనంతపూర్ ప్రాంతంలో ఒక సహోదరుడు బర్నబాస్ గారు ఉన్నారు, వారు దేవుని సేవ చేస్తున్నారు అని మాత్రమే నేను ఎరుగుదును. అది సంపూర్ణమైన జ్ఞానము కాదు వారిని గూర్చి. కానీ వారి పూర్తి జీవితం, వారిలో ఉన్నటువంటి మరి ఆ శక్తి, వారిలో ఉన్నటువంటి ఆ ప్రభావం లేక వారి జీవిత అనుభవాలు నేను ఎరుగను. ఎవరైనా బర్నబాస్ గారు మీకు తెలుసా అంటే తెలుసని చెప్తాను, కానీ వారిని గురించిన పూర్తి అవగాహన లేనటువంటి స్థితి కలిగి ఉన్నానని మనం ఎరుగుదాం. ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుంటూ ఉండగా
మొదటిగా వారిని గూర్చిన సంగతులు మన జ్ఞానంలో లేక ఇంటలెక్చువల్ గా వారిని గురించి తెలుసుకునే వారంగా ఉంటాం. వారిని గురించి మనం పొందే జ్ఞానం అది మన మనసులో లేక మన హృదయంలో వారిని గురించి కలిగే జ్ఞానంగా ఉంటుంది. అయితే ఎరిగి ఉండుట అనే ఆ మాట మనకు తెలియచేస్తుందంటే అనుదిన అనుభవాలలో వ్యక్తిగతంగా వారిని గూర్చిన అన్ని విషయములు ఎరిగి ఉండుట అనేది ఇక్కడ ఈ ఎరిగి ఉండుట అనే మాట మనకు సూచించేదిగా ఉన్నది ప్రియులారా. ఉదాహరణకు నా సొంత విషయం తెలియచేస్తే మనందరం ఎరుగుదాం. వివాహ సమయంలో బాగున్నటువంటి మనం మన భార్యను లేక భర్తను గూర్చి ఏమేమి విన్నామో అంత మాత్రం మనకు తెలుసు. మనకు చెప్పిన సహోదరులు ఆ వ్యక్తి ఫలానా కుటుంబానికి చెందిన వారు, ఫలానా సంవత్సరంలో ప్రభువు నమ్ముకున్నారు, మంచి విశ్వాసిగా జీవిస్తున్నారు, లేక వారు చదువుకున్నారు, వారు ఈ పని చేస్తున్నారు అని చెప్పిన మాటలు మాత్రమే మనకు అప్పటికి తెలిసినవిగా ఉంటాయి. దాన్ని మనం ఎరిగి ఉండుట అని చెప్పుకోవడానికి లేదు. అది వారిని గూర్చి అప్పటికి మనకు కలిగిన జ్ఞానముగా మనం చెప్పుకోవాలి. అయితే వివాహం అయిన తరువాత సంవత్సరాలు గడుచుచూ ఉండగా మనం కలిసి జీవిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితులలో భర్త భార్యని గూర్చిన సంగతులు ఇంకా ఎక్కువగా ఎరిగిందిగా ఉంటుంది. భార్య భర్తను గూర్చిన సంగతులు ఇంకా ఎక్కువగా ఎరిగినటువంటి స్థితి కలిగి ఉంటుంది. వారిద్దరూ కూడా కలిసి జీవిస్తుంటుండగా ఏ పరిస్థితులలో ఎవరు ఏ రీతిగా ప్రవర్తిస్తారో, వారి ఏమి ఇష్టమైనవిగా ఉంటాయో, దేనిని వారు ఇష్టపడని వారుగా ఉంటారో, ఎలాంటి స్థితిలో వారికి కోపం వస్తుందో, ఎలాంటి స్థితిలో వారు సంతోషించేవారుగా ఉంటారో, ఇలాంటి విషయములన్నీ కూడా అనుభవపూర్వకముగా ఎరిగిన వారై ఉన్నందుచేత అనుదిన జీవితంలో ఈ దినమున నేను ఈ పని చేస్తే నా భర్త లేక నా భార్య ఈ రీతిగా ప్రవర్తిస్తారని మనం గుర్తించగలిగిన ఆ అనుభవం మనకు కలిగేదిగా ఉంటుంది. ఎప్పుడంటే మనము కలిసి జీవించుచు ఉన్నప్పుడు, ఒకరిని గూర్చినటువంటి ఒకరి జ్ఞానములో మనం ఎదుగుచూ ఉన్నప్పుడు, ఒకరి పట్ల ఏ రీతిగా ప్రవర్తిస్తారో మనము తెలుసుకొని ఉండగలిగినప్పుడు, అట్టి అనుభవం మనలో చక్కగా సంతోషంగా మనం కలిసి సాగుట కొరకై నడిపించే అనుభవంగా ఉంటుంది. ఇది జ్ఞానం మాత్రమే కాదు, ఇది అనుదిన జీవిత అనుభవంలో మనము పొందినటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము అని దీని గురించి మనం చెప్పుకుంటాం ప్రియులారా. దీన్నే డే టు డే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని మనం చెప్పుకుంటాం. ఆయన మీ మధ్య ఉన్నాడు కానీ మీరు ఎరిగిన వారు కారంటున్నాడు యోహాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఆయన పలికిన మాటలు మనం ఎరుగుదాం. ఆయనను నేను ఎరుగు నిమిత్తము అంటూ ఉన్నాడు. 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం కదండి. ఆయనను నేను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవం మనకు తెలిసిందే. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి విశేషంగా పునరుద్ధానుడు అయిన తరువాత మహిమలో ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఎక్కువ అవగాహన పొందినవాడు, ఎక్కువ సంగతులు ఎరిగినటువంటి వాడుగా అపోస్తలుడైనటువంటి పౌలును మనం ఎరిగిన వారంగా ఉన్నాం. పునరుద్ధానటువంటి క్రీస్తు ప్రభు మహిమలో ఆయన ఉన్నటువంటి స్థితి, ఆయన కలుగు చేసే ఆ పునరుద్ధాన బలము, ఆ శక్తి మిగిలిన విశ్వాసులు లేక అపోస్తలులందరికంటే కూడా పౌలు ఎక్కువగా ఎరిగిన వాడు అనేది మనం ఆయన జీవితాన్ని బట్టి గుర్తించగలం కదండి. దమస్కు మార్గములో మొట్టమొదటిసారిగా ఆ మిట్ట మధ్యాహ్నపు వేళ, ఆ తీవ్రమైనటువంటి ఎండ సమయంలో మహిమలో
ఉన్న ఆ ప్రభువును ఆయన చూచిన వాడుగా ఉన్నాడు. మనం ఎరుగుదాం. అక్కడ ఆయన నేల మీద పడ్డాడు. ప్రభువును చూచినప్పుడు, ప్రభువా నీవు ఎవరువు అని అడిగాడు. ప్రభువా నేనేమి చేయాలని నీవు కోరుచున్నావు అని అడిగిన వాడుగా ఉంటున్నాడు. అప్పటి నుండి పౌలు తన అనుదిన జీవితంలో క్రీస్తు ప్రభువుని గూర్చిన ఆ అనుభవ జ్ఞానమందు ఎదిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అయినా కూడా ఫిలిప్పీ పత్రిక ఆయన చెరసాలలో ఉంటుండగా కదా, దాదాపుగా ఆయన జీవితం ముగింపుకు దగ్గరలో వ్రాసినటువంటి పత్రికగా ఉన్నది. అయినా కూడా ఆ దినాలలో కూడా ఆయన అపేక్ష, ఆయన ఆశ ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, నా ప్రభువుని అనుభవ రీతిగా నేను ఎరిగి ఉండు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నానంటున్నాడు. ఆయనను ఆయన యొక్క పునరుద్ధాన బలమును ఎరిగి ఉండాలి అనేది పౌలు కోరుకున్నటువంటిదిగా ఆయన అనుభవంలో మనం చూచుచున్న వారంగా ఉంటున్నాం. విశ్వాస జీవితంలో నీవు నేను కూడా ప్రియులారా, కేవలం ప్రభువును గూర్చినటువంటి జ్ఞానముతో మన తలను లేక మన హృదయాన్ని నింపుకోవడం మాత్రమే కాకుండా, మన అనుదిన జీవితంలో ప్రతి దినము ప్రతి క్షణము అనుభవ రీతిగా ఆయనను ఎరిగి ఉండేది, ఆయన వలె జీవించుట కొరకై ఆయన వంటి అనుభవాన్ని పొంది సాగేది దేవుని వాక్యం మనకు నేర్పుతున్న సత్యముగా మనం గమనించగలం. పౌలు యొక్క గొప్ప అభిలాష, నేను నా ప్రభువుని ఎరిగిన వాడునుగా జీవించాలి, ఆయన యొక్క పునరుద్ధాన బలమును ఎరిగిన వాడునుగా నేను జీవించాలి అనేది ఆయన అపేక్షగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. ప్రియులారా, విశ్వాసిగా నీవు నేను అనేక సంవత్సరాలుగా సంఘాలలో వర్ధిల్లుచున్న వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత సంబంధములోనికి, అనుభవంలోనికి మనం నడిపించబడిన వారంగా ఉన్నాం. అందుకై దేవునికి స్తోత్రం. అయితే ఆయనను గూర్చిన ఆ అనుభవ జ్ఞానములో మనము ఏ రీతిగా ఎదుగుచున్నాము అనేది మనం ఆలోచన చేసుకోవడం మనకెంతైనా క్షేమకరం అనేది ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క సొంత అనుభవాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే 2 మాటలు 3 మాటలు నేను చదువుతాను, గమనించండి. ఈ మాటలు మనం ఎరుగుదాం. అయినా సరే ఒకసారి నేను చదవాలని ఆశపడుతున్నాను. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములలో యేసుక్రీస్తు ప్రభువును ఆ మిట్ట మధ్యాహ్నం వేళ పౌలు చూచినప్పుడు ఆయన జ్ఞానము ఏ విధంగా ఉన్నదో ఆయన పలికిన మాట ఒకటి నేను చదువుతాను. 9వ అధ్యాయం 3వ వచనములో ఇలాగునున్నది. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన పొందిన ప్రత్యక్షతను ఇక్కడ ఒక వెలుగు అని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, 22వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యములోనే 22వ అధ్యాయంలో పౌలు ఇదే అనుభవాన్ని గురించి వివరిస్తూ ఆయన పలికిన మాటలు గమనించండి. 22వ అధ్యాయం 6వ వచనం, నేను ప్రయాణము చేయుచు దమస్కుమునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను అంటున్నాడు. 9వ అధ్యాయానికి 21వ అధ్యాయానికి ఎన్నో సంవత్సరముల వయస్సులో ఆయన ఎదిగిన వాడుగా ఉన్నాడు. 9వ అధ్యాయంలో తెలియచేస్తూ ఒక వెలుగును సూచితని లేక ప్రకాశించెను అంటున్నాడు. 22వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన మాట్లాడుతూ ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను అంటున్నాడు. ప్రారంభములో ఒక వెలుగుగా కనబడినటువంటి ఆ ప్రభు యొక్క మహిమ 22వ అధ్యాయానికి వచ్చేసరికి గొప్ప వెలుగుగా ఆయన గుర్తించిన వాడుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇవే సంగతులు మరలా ఆయన మాట్లాడుతూ 26వ అధ్యాయంలో ఇంకొక సంగతి కూడా ఆయన తెలియచేసిన వాడుగా ఉన్నాడు.
గమనించండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మాట్లాడుతూ, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించట సూచితని అంటున్నాడు. ప్రభు యొక్క ఆ ప్రకాశించిన స్థితిని పౌలు తన జీవిత అనుభవములో వయస్సులో కూడా ఎదుగుచూ ఉండగా దానిని గురించి ఆయనకు కలిగిన గ్రహింపును 3 సందర్భాలలో 3 విశేషమైన మాటలతో ఆయన వివరిస్తున్నాడు. ఒక వెలుగు కాగా కనబడినటువంటి ప్రభు గొప్ప వెలుగు అనేది ఆయనకు అర్థమైంది. అదే సమయంలో ఇంకా కూడా జీవిత చివర దినాలలో ఉంటూ ఉండగా ఇంకా మాట్లాడుతూ, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు అంటున్నాడు. ఇలాగ పౌలు క్రీస్తు ప్రభు ఆయన మహిమ ప్రత్యక్షతను గూర్చిన ఆ అనుభవం, ఆయన ఎంత మహాత్మ్యము కలిగిన వాడో, ఎంత మహాశక్తి కలిగిన వాడో తన అనుభవ జ్ఞానములో సాగుతూ ఉండగా ఆ జ్ఞానం, ఆ అనుభవం ఎక్కువైందిగా ఉండుట మనం గమనించగలం ప్రియులారా. అందుచేతనే ఆయన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఇతరులతో తనను పోల్చుకున్న 3 సందర్భాలు దేవుని వాక్యం మనకు తెలియచేస్తాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయనను గురించి మాట్లాడిన మాట మన కొరకు ఉన్నది. నేను జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయంలో మనకి ఈ మాటలు ఉన్నాయి. 8 నుండి 11 వచనాలు మనకు కలిసి ఉన్నాయి. ఆ వచనాలలోని చివరి భాగములో మనం గమనించినట్లయితే, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అంటున్నాడు ప్రియులారా. పరిశుద్ధులలో పౌలు అల్పుడా, అత్యల్పుడా? కానే కాదు. పరిశుద్ధులందరిలో, విశ్వాసులందరిలో ఆయన విశేషమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము పొందిన వాడుగా ఉన్నాడు. ఆయన శ్రేష్ఠుడుగా ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం. కానీ విశ్వాసులతో తన గురించి ఆయన పోల్చుకుంటూ పలికిన మాట ఏమిటంటే, పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను అంటున్నాడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఆయన మాట్లాడుతూ పలికిన మాట మనం ఎరుగుదు. మరలా నేను ఆయన జ్ఞాపకం చేస్తాను మీ కొరకు చదివి. 15వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగున ఉన్నది ప్రియులారా, ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను అంటున్నాడు. అపోస్తులందరూ ప్రభుతో 3.5 సంవత్సరములు ప్రత్యక్షముగా ఆయనను చూచి జీవితాన్ని కొనసాగించిన వారు. పౌలైతే తన జీవితాన్ని మహిమలో చూచిన ఆ ప్రభుతో ప్రారంభించిన వాడై కొనసాగిన వాడుగా ఉన్నాడు. అపోస్తులలో తక్కువ వాడను అంటున్నాడు. పరిశుద్ధులతో పోల్చుకొని అత్యల్పుడను అంటున్నాడు. అపోస్తులలో పోల్చుకొని తక్కువ వాడను అంటున్నాడు, కడపటి వాడను అంటున్నాడు. 1 తిమోతి 1:15 మనం ఎరుగుదాం కదండి. అక్కడ పాపులతో ఆయన తనను పోల్చుకుంటున్నాడు. వారిలో నేను శ్రేష్ఠుడును లేక గొప్ప పాపిని అంటున్నాడు ప్రియులారా. ఆయన జీవితంలో ఇలాగూ ఇతరులతో పోల్చుకున్నప్పుడు నేను తక్కువ వాడను, నేను అత్యల్పుడను, నేను పాపులతో పోల్చుకుంటే ఎంతో మరి భయంకరమైన గొప్ప పాపినని ఆయన మాటలు తెలియచేయడానికి ఆయన నడిపిన అనుభవం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువుని గూర్చి ఆయన పొందిన అనుభవ జ్ఞానం, ప్రభు యొక్క ఆ శ్రేష్టమైన స్థితి, ఆ మహోన్నతమైన స్థితి, మహాశక్తి కలిగినటువంటి స్థితి, క్రీస్తు ప్రభు జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విశిష్టమైనటువంటి ఆ లక్షణములన్నీ ఎరిగినటువంటి ఆ స్థితి అనుభవపూర్వకంగా ఆయన కలిగి ఉన్నందుచేత దినదినము దీనుడుగా, ప్రభు కొరకై తగ్గింపు కలిగిన వాడుగా, దేవుని మాత్రమే సంతోషపరచాలి అని అపేక్ష కలిగిన వాడుగా అపోస్తలుడైనటువంటి పౌలు సాగినట్లు
మనం గుర్తించగలిగే వారంగా ఉంటున్నాం ప్రియులారా. అయినా సరే ఈ భాగంలో ఆయన వ్రాస్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో, ఆయనను ఎరుగు నిమిత్తము అంటున్నాడు. పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాడు. విశేష జ్ఞానము ప్రభువును గురించి కలిగిన వాడుగా ఉన్నాడు. అయినా సరే నేను ఆయనను ఎరిగి ఉండాలి, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలిగిన వాడునుగా ఉండాలి, ఆయన పునరుద్ధాన బలము నేను ఎరిగిన వాడునుగా ఉండాలి అనేది దిన అపేక్షగా పౌలు కలిగి ఉన్నట్లు ఆయన జీవితంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆయనతో మరణ విషయంలో సమాన అనుభవం అంటే దినదినము లోకము కొరకు చనిపోయిన అనుభవాన్ని అది తెలియచేసే మాటగా ఉంది. పునరుద్ధాన బలము ఎరుగుట అంటే ఆయన ఎఫెసీ పత్రిక రాస్తూ ఎఫెసీలో ఉన్న విశ్వాసుల కొరకై 1వ అధ్యాయంలో ప్రార్థన చేయొచ్చు. అక్కడ తెలియచేసింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచుటలో దేవుడు ఎట్టి పునరుద్ధాన శక్తిని ఉపయోగించాడు. ఆ బలమును నీ జీవితంలో నా జీవితంలో దేవుడు వినియోగించుచున్నవాడుగా ఉన్నాడని, అది మీరు ఎరిగిన వారుగా ఉండాలి అని ఆ భాగములో పౌలు మాట్లాడుట మనం చూసేవారంగా ఉంటున్నాం ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, ఆయన పునరుద్ధాన బలం దినదినము నేను ఎరిగిన వాడనుగా ఉండాలి. సమాధి నుండి ఆయనను లేపుటలో దేవుడు ఉపయోగించిన మహత్తరమైన విశిష్టమైనటువంటి ఆ శక్తి, ఆ బలం నీ జీవితంలో నా జీవితంలో దేవుడు కనుపరచగలిగిన వాడుగా ఉన్నాడు, ఉపయోగించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అది మనం ఎరిగి ఉండాలి అనేది, లేక తాను ఎరిగి ఉండాలి అనేది పౌలు ఈ భాగంలో కోరుకుంటున్నటువంటిది వాడుగా ఉండుట మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక విశ్వాస జీవితంలో ఆయనను గూర్చి చదువుట ద్వారా, వినుట ద్వారా ఎరిగి ఉండుటతో పాటు వ్యక్తిగత అనుభవంలో ఆయనను ఎరిగి ఉండుట ఎంతో అవసరమైనటువంటి విషయముగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది ప్రియులారా. అట్టి ఆ అనుభవం మనలో ఏ విధమైన మార్పు తీసుకొస్తుందో కూడా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇది అనుభవపూర్వకమైన దినదిన జ్ఞానం లేక అనుభవం. అదేం చేస్తుందంటే మన జీవితాలలో మార్పు తీసుకొస్తుంది. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ లైఫ్. పౌలు జీవితాన్ని అది మార్చివేసింది కదండి. ఒకప్పుడు ఏ నామమునకు వ్యతిరేకముగా విరోధముగా ఆయన నిలిచాడో ఆ స్థితి నుండి పౌలును మార్చివేసిన ఆ ప్రభువు బలం, మార్చివేయడం మాత్రమే కాకుండా పానార్పణముగా నేను ఆయన కొరకు పోయబడడానికి కోరుకుంటున్నాను అని తాను తెలియచేయగలిగే అట్టి స్థితిలోనికి నడిపించినటువంటి అనుభవం. క్రీస్తు ప్రభు అనుదిన జీవితాలలో మనతో తన వాక్యము ద్వారా మాట్లాడువాడుగా ఉంటూ ఉండగా, మన జీవిత పరిస్థితులు ఆయన వాక్యము ద్వారా మలచేవాడుగా ఉంటూ ఉండగా, ఆయన ప్రతిదినము ఎరిగి ఉండుట మనలో మార్పును, రూపాంతరాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది అనేది మనం గమనించగలిగే వారంగా ఉంటున్నాం ప్రియులారా. ఆ పునరుద్ధాన శక్తి మనకు ధైర్యాన్ని ఇచ్చి జీవిత పరిస్థితులను చక్కగా మనము చూచుచూ వర్ధిల్లగలిగే పరిస్థితి మనకు కల్పించేదిగా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం గుర్తు చేయబడే వారంగా ఉంటున్నాం. వాస్తవానికి అది కొంత బాధతో కూడిందిగా ఉండవచ్చు, ఎందుకంటే మరణములో బాధ ఉంది కదండి. దినము నేను చనిపోవచ్చున్నాను, లేక ఐ డై డైలీ అంటాడు ఫిలిప్పీకి రాస్తున్నాయి కదండి. ఆయన ప్రతి దినము ఈ లోక విషయంలో చనిపోయే ఆ అనుభవం జీవితంలో, దేహములో కొంత బాధను కల్పిస్తుంది, కొంత ఇబ్బందిని కలిగించేదిగా ఉంది. అయినా సరే అనుభవపూర్వకంగా ఆయన మనం ఎరిగి ఉన్నప్పుడు అట్టి స్థితిని మనం అధిగమించగలిగే ఆ అనుభవం
అది మనకు కలుగు చేసేదిగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా అట్టి అనుభవం మనలను క్రీస్తు ప్రభువుని పోలి నడిచే ఆ స్థితిలోనికి నడిపించేదిగా ఉంటుంది. పౌలు పలికిన మాట మనం ఎరుగుదాం కదండి. 1 కొరింథీ 11వ అధ్యాయం ప్రారంభములో మనం ఎరుగుదాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనడి అన్నాడు. అనుదినము ఆయన గూర్చి లేక ఆయన తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచూ ఉండగా మనకు కలిగే ఆ జ్ఞానం, ఆ అనుభవం క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకొనుటలో మనలను నడిపించేదిగా మనం గమనించే వారంగా ఉంటున్నాం ప్రియులారా. హార్డింగ్ అనే ఒక భక్తుడు పలికాడు, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈజ్ ఓన్లీ ప్రొడ్యూస్డ్ బై ఎ ప్రెసెంట్ పర్సనల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. ఆ భక్తుడు పలికింది ఏమిటంటే, నీవు నేను ఆత్మీయ పరిపక్వతలో ఎదగాలి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? దేని వలన సాధ్యమవుతుంది అంటే, వ్యక్తిగతంగా అనుదిన జీవితాలలో క్రీస్తు ప్రభువును గూర్చిన ఆ అనుభవ జ్ఞానము లేక ఆయన మనతో మాట్లాడి మనలను బలపరుచుచున్నటువంటి ఆ స్థితి మనం పొందినప్పుడు ఆత్మీయ పరిపక్వతలోనికి మనం సాగే వారంగా ఎదిగే వారంగా ఉంటామని హార్డింగ్ అనే భక్తుడు తెలియచేస్తున్నాడు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు ఆత్మీయ ఉన్నత స్థితికి ఎదగడానికి గల కారణం క్రీస్తు ప్రభువును గూర్చిన అనుభవ జ్ఞానం, ఆయన వలె ఈ లోకము కొరకు మరణించే ఆ అనుభవం, పునరుద్ధాన బలాన్ని బట్టి దేవుని కొరకు జీవిత పరిస్థితులను ఎదుర్కొనే ఆ అనుభవం, అనుదినము దేవుని వాక్యముతో దేవునితో సమయం గడుపుట ద్వారా నీవు నేను పొందుటను బట్టి ఆ పరిపక్వత పొందగలిగే వారంగా మనం ఉంటామనేది దేవుని వాక్యంలో మనం పౌలు జీవితం ద్వారా కూడా గమనించగలుగుతున్న వారంగా ఉంటున్నాం ప్రియులారా. క్రీస్తు ప్రభువును గూర్చి మనం ఎంతగానో ఎరిగిన వారంగా ఉండవచ్చు. అనేక సార్లు బైబిల్ చదివిన వారంగా, ప్రసంగాలు విన్న వారంగా, ఆయన ఈ లోకములో పుట్టిన విధానం, ఆయన ఈ లోకములో జీవించిన విధానం, ఆయన శిలువలో మన కొరకై ప్రాణము పెట్టిన విధానం, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడై అనే సంగతి జ్ఞాన రీతిగా మన హృదయంలో మన తలలో ఎరిగిన వారంగా మనం ఉన్నవారంగా ఉన్నాము, అందులో సందేహం లేదు. అయితే అనుదిన జీవిత అనుభవాలలో మనకు ఇబ్బంది ఎదురైనప్పుడు, మనకు వ్యతిరేకత ఎదురైనప్పుడు, మనకు కష్టము ఎదురైనప్పుడు ఆయనతో సమయం గడిపి ఆయన మనకిచ్చే ఆ బలం, ఆ ధైర్యం పొంది ఆయన కొరకు జీవించుటలో ఎంత మట్టుకు అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఎదిగిన వారంగా ఉన్నాము అనేది ఈ ఉదయకాలమున మనం పరిశీలించుకునేది మనకెంతైనా క్షేమకరమని నేను భావిస్తున్నాను ప్రియులారా. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములో ఆయన సేవలో సాగుచూ ఉండగా ప్రభు ఆయనతో మాట్లాడి బలపరచులు కొన్ని సందర్భాలు మనం ఎరుగుదాం. సమయం అయిపోతుంది, వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత మీరు వాటిని చూడవచ్చు. మీరు కూడా వాటిని ఎరిగిన వారే కనుక 16వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు యొక్క ఆత్మ అతన్ని వెళ్ళనివ్వలేదు అని మనం చూస్తాం. ఆయన ఒకవైపున వెళ్ళడానికి మనసు కలిగిన వాడుగా ఉన్నాడు సేవ కొరకే, కానీ యేసు ఆత్మ వెళ్ళనివ్వలేదు. ఈ వైపున నేను వెళ్ళాలని మనస్సు కలిగిన వాడనుగా ఉంటుండగా ఆ వైపు వెళ్ళకుండా ఉండే మనస్సు, మరొక వైపు అనగా దైవ ఉద్దేశం ఉన్నటువంటి వైపు వెళ్ళే ఆ మనస్సు యేసు ఆత్మ ఆయనకు కలుగు చేసిన స్థితి ఆ భాగములో మనం చూడగలిగే వారంగా ఉన్నాం. అదే 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అపోస్తలుల కార్యములో 10వ వచనంలో ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి వ్యతిరేకత ఎదురైనటువంటి ఆ సందర్భంలో ప్రభు ఆయనతో నేరుగా మాట్లాడింది ఏంటంటే,
నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఈ పట్టణంలో నీకు వ్యతిరేకత ఎదురవుతున్నది, కానీ ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది కనుక నీవు ఇక్కడ నిలిచి ఉండుము అని ప్రభు పౌలుతో వ్యక్తిగతంగా తెలియచేసి మాట్లాడిన అనుభవం అక్కడ చూచేవారంగా ఉన్నాం. అలాగే అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, వారు ప్రయాణములో ఉంటుండగా, ఓడ ప్రమాదములో చిక్కుకొని ఉంటుండగా, వారందరూ ఆ ఇబ్బందులలో సాగుచూ ఉంటుండగా ప్రభు పౌలుతో వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి ఆ స్థితి, వీరందరినీ నేను నీకు అనుగ్రహించు ఉన్నాను అని ప్రభు ఆ సమయంలో అపోస్తలుడైన పౌలుతో అక్కడ మాట్లాడుట మనం ఎరిగిన వారంగా ఉన్నాం. పౌలు యొక్క మరొక అనుభవం మనకు తెలుసు కదండి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, ఆయన వ్యక్తిగత జీవితంలో కలిగిన బలహీనత, ముళ్ళు వలన ఆయన శరీరములో కలిగినటువంటి ఆ బాధను గురించి పౌలు పలికినటువంటి ఆ సందర్భాలు మనం ఎరుగుదాం. దానిని తీసివేయమని నేను ముమ్మారు వేడుకొంటిని అంటున్నాడు. కానీ ప్రభు ఆయనతో మాట్లాడచ్చు, నా కృప నీకు చాలు అని 9వ వచనంలో పలికిన మాటలు మనం ఎరిగిన వారంగా ఉన్నాం. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి నీ యందు నిన్ను బలపరిచేదిగా ఉన్నది అని ఆ వచనంలో ప్రభు నేరుగా ఆయనతో మాట్లాడిన అనుభవం పౌలుదిగా ఉండుట మనం చూస్తున్నాం ప్రియులారా. ఇలాగూ పౌలు అనుభవంలో ప్రభు తనతో మాట్లాడినటువంటి స్థితి, తనను అక్కడ నిలిచి ఉండు, నీవు ఈ పనిలో కొనసాగు, నిన్ను నేను బలపరచువాడను, నా శక్తి బలహీనత యందు నీకు అనుగ్రహించువాడను అని ఆయన ప్రభు ఆయనతో మాట్లాడిన అనుభవాలు పౌలు మనకు తేటగా తెలియచేస్తున్నాడు ప్రియులారా. ప్రభువుని అనుభవపూర్వకముగా ఎరిగి ఉండుట, మన ప్రభు మనతో మాట్లాడువాడుగా ఉన్నాడు, సందేహం లేదు. నా సొంత జీవితంలో ఒక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 1988వ సంవత్సరంలో ప్రభువు నాతో వ్యక్తిగతంగా మాట్లాడి ధైర్యపరిచాడు. ఈనేటికి ఆయన నాతో మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు, సందేహం లేదు. అది ఒక ప్రత్యేక అనుభవం. ఆ దినాలలో నేను ఉద్యోగం కొరకు కనిపెడుతున్నాను. చదువు అయిపోయింది, విశాఖపట్నంలో చదువుకున్నాను. అక్కడే కొద్ది కాలం కొంత చిన్న ఉద్యోగం చేస్తూ వచ్చాను. కానీ జీవితం అందు స్థిరపడేందుకై ఉద్యోగం విషయమై ప్రభు దగ్గర కనిపెడుతూ ఉన్నాను. ఆ దినాల్లో విశాఖపట్నంలోనే ఉండాలి. అక్కడ సంఘంతో నాకున్న అనుభవాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి అక్కడే ఉండి ప్రభు పనులు అక్కడ సహకారిగా ఉండాలని ఆశించి బయట ఎక్కడ ఉద్యోగ ప్రయత్నం చేసిన వాడిని కాను. ఆ సంవత్సరంలో ప్రభు నాకు ఒక తలంపు ఇచ్చాడు. ఇంతకాలం నేను బయట ఎక్కడ ఉద్యోగ ప్రయత్నం చేయలేదు. అప్లికేషన్ పంపించి చూద్దాం, అప్పుడు వెళ్ళాలా లేదా అని ప్రభు దగ్గర కనిపెట్టి ఆలోచించుకుందాం అనుకున్నాను. హైదరాబాద్లో ఒకే ఒక ఉద్యోగం అవకాశం పేపర్లో అడ్వర్టైజ్ చేశారు. వారు అడిగినటువంటి క్వాలిఫికేషన్లు, ఎక్స్పీరియన్స్ నాకున్నాయి. ఇది నా కొరకు మాత్రమే ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా అన్నట్లుగా అన్నిటికీ తగినటువంటి స్థితి కలిగిన వాడునిగా ఉండి దానికి అప్లై చేశాను. పరీక్షకు పిలిచారు, పరీక్షలో పాస్ అయ్యాను. ఇంటర్వ్యూకి పిలిచారు, 5గురిని పిలిచారు, ఒకటే పోస్టు. ఇంటర్వ్యూ చక్కగా చేశాను. దినాలు గడుస్తూ ఉండగా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ప్రభు నాతో మాట్లాడుతూ, నేను దీనిని నీ కొరకు నియమించాను, దీనిని ఎవడు రద్దు చేయలేడని ప్రభు నాతో మాట్లాడాడు. పిల్లరా, దినాలు గడుస్తూ ఉన్నాయి. మరలా వాక్య ధ్యానాన్ని నేను చేస్తూ ఉండగా మరొక దినాన ప్రభు నాతో మాట్లాడింది మనం ఎరుగుదాం.
బిలాము బాలాకుతో పలికినటువంటి ఆ 3 సందర్భాలలో ఒక మాట ప్రత్యేకంగా మాట్లాడాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు, నేను దానిని రద్దు చేయలేను అన్నాడు. ఆ మాటతో ప్రభువు నన్ను ధైర్యపరిచాడు. అవును, ఆయన ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని ఎవరు రద్దు చేయలేరు అని. నేను ఎవరి సహాయాన్ని కోరలేదు, కానీ మనం ఎరుగుదాం కదా, రాజకీయ నాయకుల ప్రభావంతో అనేక మంది పనులు చేసుకునే వారి లోకంలో ఉన్నారు. నేను ఎవరి సహాయం కోరలేదు, ప్రభువునే కనిపెట్టి ఉన్నాను. ప్రభువు నాతో చెప్పింది ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదించాను, దీన్ని ఎవరు మార్చలేరు అనే మాట అక్కడ తెలియచేశాడు. అపాయింట్మెంట్ నా చేతికి వచ్చేది రాను ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయంలో నుంచి మాట్లాడి, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావన్నాడు. మధ్యాహ్నం నా చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఈ రీతిగా మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో ప్రభు దినదినము మాట్లాడేవాడుగా, అనుభవ జ్ఞానమందు మనం ఎదిగే వారముగా ఉండులాగు చేసేవాడుగా ఉన్నాడు. కనుకనే ఆయన యుద్ధ సమయం గడిపేది, ఆయన ఇచ్చే ఆ అనుభవ జ్ఞానాన్ని బట్టి చక్కగా ఎదిగేది దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేదిగా ఉంటుంది ప్రియులారా. అందుచేత నేను అనుకుంటున్నాను, పౌలు పలికిన మాట క్రీస్తు నాయందు జీవించుచున్నాడు అనే మాట. ప్రతినిత్యము క్రీస్తు మనయందు జీవించుచున్నట్టి ఆ అనుభవం, ఆయన నడిపించుచు మనలను బలపరిచి వర్ధిల్లు చేసే ఆ అనుభవం, ఆయన యుద్ధ మనం సమయం గడుపుతూ ఉండగా, ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచూ ఉండగా, మన జీవిత పరిస్థితులలో ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం, ఆయన పునరుద్ధాన బలమును గూర్చిన అనుభవ జ్ఞానం, ఆయన మహాత్మ్యం, ఆయన సమస్తమును మన జీవితాలలో ఎలాగో నిర్వహించుచున్నవాడుగా ఉన్నాడో అట్టి అనుభవ జ్ఞానం మనకు కలుగుచూ ఉంటుండగా, పౌలు వలె మనం కూడా దేవుని మహిమపరచగలిగే వారంగా ఉంటామని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుకనే పౌలు పలికిన మాటలు మనం ఎరుగుదాం కదండి. చివరిగా రాసిన పత్రికలో తిమోతికి రాస్తూ 2 తిమోతి 4లో పలికిన మాటలు, నా పరుగు తుదముట్టు చింతిని అన్నాడు, విశ్వాసమును కాపాడుకొంటిని అన్నాడు, నా కొరకు బహుమానము వేచి ఉన్నది అంటున్నాడు. క్రీస్తునందు ప్రియులరా, ఆయనతో లేక ఆయన ఇచ్చే ఆ అనుభవ జ్ఞానములో దినదినము మనం ఎదుగుచు, ప్రభువు మనతో మాట్లాడి మనలను బలపరుచుచూ ఉండగా, ఒకవేళ మనం బలహీన పరిస్థితుల్లో ఉన్నామా, అపరిమితమైన శక్తి, పునరుద్ధాన శక్తి ఆయన మనకు అనుగ్రహించిన వాడై కృప ద్వారా మనను బలపరచువాడుగా ఉంటూ ఉండగా, ఆయన గూర్చిన అనుభవ జ్ఞానములో దినదినము మనం ఎదుగుచు ఆయన నామ మహిమ కొరకై సాక్షులుగా మనం వర్ధిల్లాలని, ఆ రీతిగా దేవునికి మహిమకరంగా మనం ముందుకు సాగువారంగా ఉండాలని, దాని కొరకై పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నిత్యము మనతో మాట్లాడుచు మనలను బలపరచాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తుంటున్నాను. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. మీ అందరికీ నా వందనాలు. ఉదయకాలమున చక్కటి ఆత్మీయ సందేశాన్ని మనకు అందించిన దైవజనులు పెద్దలు బి జానన్న గారికి మనందరి తరఫున ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాము. విజయవాడ విటిపిఎస్ నుంచి రెడ్డమ్మ అన్న గారు ప్రార్థన చేస్తారు. చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలోనే నీ పాదాల చెంత చేరి ప్రభునాయన నీవు దయగల మాటలు వినటానికి మీరు చేసే సహాయానికై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు ప్రియులు మా తండ్రి, ఆయన చక్కని సందేశాన్ని అందించడానికి మీ దాసును వాడుకున్నారు. ప్రభు మీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచే దేవుడు అని, మా ప్రభు ఉద్దిల్ల చేసే దేవుడు అని, ఎరిగి ఉన్న అనుభవాల్లోకి మమ్మల్ని తీసుకొచ్చే దేవుడు అని ప్రభు మీ దాసుని ద్వారా మాట్లాడించుకున్న మాటలకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ, ప్రయాసపడుతున్న కుటుంబాలను నాయన పరిచర్యలో పాలు పొందిన బిడ్డలందరినీ ఈ జూమ్ లో మా ప్రభువా
ఆయన ఈ కార్యక్రమాల్లో పాలు పొందిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మరొకసారి వాక్య పరిచర్య జరిగించిన మీ దాసును కూడా ఆయన చక్కని రీతిలో మా ప్రభువా మీరే వర్ధిల్ల చేసే దేవుడు అని వారి సాక్ష్యాన్ని కూడా పంచుకొని ఉంటుండగా అందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఘనతయు మహిమ ప్రభావాలు మీరే పొందమని కార్యక్రమాన్ని నిర్వహించి బాధ్యత తీసుకున్న వారిని కూడా ఆయన ఈ పక్షంగా కాపాడి భద్రపరిచి విలువైన మా తండ్రి చక్కని కార్యక్రమాలు నడపడానికి కావలసిన సాలిన సహాయం ఆయన ఈ కష్టకాలాల్లో మీరే దయచేయమని క్రీస్తు యేసు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుందాం. కార్యక్రమం ముగించబడింది. అందరికీ ప్రభునామములు. వందనాలు.